గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెయిన్ పేపర్స్ హెడ్డింగ్స్. నితీష్ అనే నేను బీహార్ సీఎంగా 10వ సారి ప్రమాణ స్వీకారం. ఆయనతో పాటు 26 మంది మంత్రులు సైతం, మంత్రివర్గంలో 3 మహిళలు, ఒక ముస్లిం నేత. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా 10 మంది పలువురు నేతల హాజరు. ప్రమాణ స్వీకారం చేస్తున్న నితీష్ కుమార్. అదేవిధంగా నేరస్తుడికి ఉరిశిక్ష. వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు. భార్య, 2 పిల్లల హత్య కేసులో 10,000 జరిమానా సైతం విధింపు. అదేవిధంగా రాష్ట్రపతి గవర్నర్కు గడువు విధించలేదు. బిల్లులపై నిర్ణయానికి వారికి టైం లైన్ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. బిల్లులను వారు నిరవధికంగా పెండింగ్లో పెట్టడం సరికాదు. అలాంటి సమయంలో కోర్టులు పరిమితంగా జోక్యం చేసుకోవచ్చు. గిఫ్ట్ అసెంట్ అనే విధానం రాజ్యాంగంలో లేదు. రాష్ట్రపతి గవర్నర్ అధికారాలను కోర్టు లాక్కోలేదు. గడువుపై సుప్రీంకోర్టు ఒపీనియన్ వెల్లడి. టెర్రరిస్టుల కన్నా మేధావులే డేంజర్. సుప్రీంకోర్టులో ఏఎస్జీ ఎస్పీ రాజు వాదనలు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ. కూతురి పెళ్లి చేయలేక తండ్రి ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులే కారణం. గతంలో పొలం అమ్మి పెద్ద కూతురి వివాహం, చిన్న కూతురి పెళ్లికి డబ్బులు లేవని సూసైడ్. కామారెడ్డి జిల్లాలో ఘటన. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి. ఫార్ములా ఈ కారు రేసు కేసులో పర్మిషన్. దేశమంతా సన్న బియ్యం ఇవ్వండి, దానివల్ల పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ తగ్గుముఖం. నిఖిల్ పసిడ్ పంచ్. బాక్సింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో స్వర్ణం కైవసం. భారత్ ఖాతాలో 9 గోల్డ్ మెడల్స్. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఐబొమ్మ 1 ఆన్లైన్లో పుట్టుకొచ్చిన మరో కొత్త వెబ్సైట్. ఇమ్మడి రవి జైలులో ఉండగానే ప్రత్యక్షం నిందితుడి అన్ని చర్యలు పనేనా అని పోలీసుల అనుమానం. ఐబొమ్మ ఆర్థిక లావాదేవీలపై ఆరా. బీఆర్ఎస్ లో గుబులు. ఓవైపు ఓటమి, మరోవైపు కేసులు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్టు తప్పదా అని కేడర్ ఆరా. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని నడిపించేది ఎవరని ఆత్మ. అదేవిధంగా 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు. అన్ని జిల్లాల్లోనూ ఇదే ప్రక్రియ. వెంటనే జాబితాను అందించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రానికి కుముదిని. ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిటీ నివేదిక. 50% మించకుండా రిజర్వేషన్లు ఉండేలా రిపోర్టు. బీసీ రిజర్వేషన్లు 50%, అన్ని రిజర్వేషన్లు కలిపి 50% దాటద్దని. వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్. 11వ తేదీలోపు వెలువడే అవకాశం. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు. మంత్రి సీతక్క. అదేవిధంగా హింసా మార్గాన్ని వీడుతున్న నక్సలైట్లు అభివృద్ధికరమైన ప్రధాన స్రవంతిలో చేరుతున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పంతోనే ఇది సాధ్యమైంది. ఛత్తీస్గఢ్ జనజాతీయ గౌరవ దివస్లో రాష్ట్రపతి ముర్ము. నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము. ఎడమకు కన్నీటి వేడుకలు. శోకసంద్రమైన పూర్తి మృతదేహాన్ని చూసి గుండెలను వినిపించిన గిరిజన. బాలికపై గ్యాంగ్ రేప్. కొన్నాళ్ళుగా మభ్యపెడుతూ నిందితుల ఘాతుకం. 3 అరెస్టు, రిమాండ్. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన. ఈరోజు మెయిన్ పేపర్